హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎండతో పని లేకుండా క్విక్గా అప్పటికప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ టమాటా నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అచ్చం మనం ముక్కల్ని ఎండలో పెట్టి చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఈ పచ్చడిని 3-4 నెలలు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడే నేను 300 నుంచి 400 గ్రాముల వరకు బాగా పండిన గట్టి టొమాటోస్ తీసుకుంటున్నాను. ఈ టొమాటోస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. నీళ్లు ఏమాత్రం ఉండకుండా వాటిని డ్రై చేసుకోవాలి. అలాగే 40 గ్రాముల చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో పిక్కలు ఇలాగా తెల్లగా పొట్టు ఉండకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటోస్ని మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేయొచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఈ టొమాటోస్ పైన మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోనే ఈ టొమాటోస్ని ఉడికించుకోవాలి. టొమాటోస్ని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత టొమాటోస్ నుంచి ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న 40 గ్రాముల చింతపండు వేసి కలుపుకుందాం. ఈ టొమాటోస్ చింతపండు అంతా కూడా బాగా ఫ్రై అయ్యి గుజ్జులాగా అవ్వాలి. అప్పటి వరకు మూత పెట్టకుండా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారంటే ఇక్కడ టొమాటోస్ చింతపండు చాలా గుజ్జుగా అయిపోయింది. ఆల్మోస్ట్ వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోయి మంచిగా గుజ్జులాగా తయారైంది కదా. ఈ విధంగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ టొమాటో చింతపండు గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం మీరు మిక్సీ చేసిన తర్వాత కూడా టేస్ట్ చేసి మీకు కావలసిన విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ని 2 టీ స్పూన్లు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న మన టమాటా పచ్చడిని ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు కారం ఎంతైనా తగ్గితే ఈ టైంలో అడ్జస్ట్ చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 150 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుందాం. పొట్టు తీసి పెట్టిన 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనం వేసిన పప్పులు వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు అందులో 4-5 ఎండుమిర్చిని మధ్యలోకి విరిచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పోపు అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ పప్పు వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఆ ఒక్క వీడియో క్లిప్పు మిస్ అయింది. ఈ విధంగా పోపు ఫ్రై అయిన తర్వాత మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పచ్చడిని ఇందులో కలుపుకుందాం. ఈ పచ్చడిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి పచ్చడిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా పచ్చడిని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చడి నుంచి ఆయిల్ వదలడం స్టార్ట్ అయితే మన పచ్చడి రెడీ అయినట్టే. చూసారంటే ఇక్కడ పచ్చడి ఆయిల్ బాగా పీల్చుకొని ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గాజు బాక్స్లోకి తీసుకుందాం. ఈ పచ్చడి మనకి 3-4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 5-6 నెలల వరకు కూడా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడు పచ్చడి పెట్టినా పచ్చడిలో ఆయిల్ ఈ విధంగా తేలుతూ ఉండాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు పచ్చడి తీసుకున్నా కూడా పచ్చడి తీసుకున్న వెంటనే పచ్చడిని ఈ విధంగా లోపలికి స్పూన్తో చేయాలి. ఆయిల్ పైన కనిపించే విధంగా ఉండాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా టిష్యూతో చుట్టూ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే 3-4 నెలలు మన పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.